హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేమైతే మా తోటలో పెట్టిన కందగడ్డను తవ్వాలనుకుంటున్నాము. చూడండి కందగడ్డ తీగ ఎంతగా వచ్చిందో. చాలా ఎక్కువ తీగ వచ్చింది కాబట్టి కందగడ్డలు కూడా చాలానే ఉన్నాయి అనుకుంటున్నాము. తవ్వితే కానీ తెలియదు. ఇప్పుడైతే మనం మన తోటలో ఉన్న కందగడ్డలను తవ్వుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అందిస్తాము. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కందగడ్డలంటే ఇష్టమో మాకు కామెంట్ చేయండి. అలాగే కందగడ్డలతో ఏ ఏ వంటకాలు చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కందగడ్డలని మెల్లగా చుట్టూ ఉన్న మట్టిని తవ్వుకోవాలి. మెల్లగా తవ్వుకోవాలి, లేదంటే కందగడ్డలు అక్కడే విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టూ మట్టి తీసుకున్నాక ఎంత పెద్ద కందగడ్డ వెళ్ళిందో. ఈ విధంగా కందగడ్డలు తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. బాగుంది అనుకుంటే మన వీడియోకి లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒకే ప్లేస్లో 3 కందగడ్డలు ఉన్నాయి. ఈ విధంగా మెల్లమెల్లగా చుట్టూ ఉన్న మట్టిని తీసుకోవాలి. మెల్లగా మొత్తం చుట్టూ ఉన్న మట్టిని తీసాక ఇలా 3 కందగడ్డలు వెళ్ళినాయి. చాలా బాగున్నాయి కదా. చూడండి, ఒకే ప్లేస్లో 3 కందగడ్డలు. ఈ విధంగా ఇప్పుడైతే మనం మొత్తం ఎన్ని కందగడ్డలు తవ్వుకున్నామో మీకు చూపిస్తాము. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే మొత్తం ఇన్ని కందగడ్డలను తవ్వుకున్నాము. ఇప్పుడు వీటిని మేము మంచిగా నీటితో కడుక్కున్నాము. ఈ విధంగా కడిగి అందులో కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకున్నాము. ఈ విధంగా ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా తిననట్లయితే ఈ విధంగా ఉడకబెట్టుకొని తినండి. చాలా టేస్టీ, అలాగే చాలా మంచిది కూడా. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.